ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సరిపోవట్లేదు ఇప్పుడు. ఇద్దరు లేదా ముగ్గురు కావాలి. వాడు పొద్దున్నే పోతాడు జాబ్‌కో, ఉద్యోగానికో, బిజినెస్‌కో, మరి ఇంటిని, సంసారాన్ని, తల్లిదండ్రులని, మరి ఈ అమ్మాయిని చూసుకోవాలి కదా! ఈ అమ్మాయికి కావాల్సినన్ని సమకూర్చాలి కదా! ఆ ఉద్దేశంతోటి వాడు పొద్దున్నే పోతాడు పొలో లక్షణం అనుకుంటూ. ఇది ఇంట్లో కూర్చుంటది. టైం పాస్ ఉండదు. ఫోన్‌లో ఎవడినో ఒకడిని గెలుకుతది. ఇన్‌స్టానా, ఫేస్‌బుక్కా, అంటే కాలేజీలో బాయ్ ఫ్రెండ్సా, కాలేజీలో పాత ఫ్రెండ్సా ఇట్లా గెలుకుతది. వాడు ఎట్టాగొట్టా బయటికెళ్దాం రమ్మంటాడు. ఈడు ఊరుకుంటాడా మొగుడు? ఊరుకోడు కదా! వీడు ఆంక్షలు పెడతాడు. ఈ ఆంక్షలు పెడితే నచ్చదు. నచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి చంపడానికి ఒడిగడుతున్నారు. అయినా ప్రియుడు ఉన్నప్పుడు ప్రియుడినే చేసుకో. బ్యాంక్ మేనేజర్ ఉంటే బ్యాంక్ మేనేజర్‌నే పెట్టుకో. లేదంటే ఎవరో గాలి నా కొడుకుంటే వాడినే పెట్టుకో. అమాయకులైనటువంటి అబ్బాయిలని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? ఇంత అన్యాయంగా చంపడం ఎందుకు? పోనీ చంపావు. చంపి నువ్వు నీ ప్రియుడితోటి ఏమైనా సుఖపడతావా? ఆ గాలోళ్ళతోటి సుఖపడతావా? ఆ మేనేజర్‌తో సుఖపడతావా? ఎవరితోటి సుఖపడవు. నిన్ను నీతో పాటు